మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఈరోజు మనము శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడు అంటే ఏప్రిల్ 17, 2025 మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ ప్రవేశం ద్వారా, ఈ చలనం ద్వారా, శని భగవాన్ యొక్క చలనం ద్వారా ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి, ఏ రాశుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయంగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీని ఏదో భయభ్రాంతులు చేయడానికో, లేకపోతే మీకు ఏదో కలిసి వచ్చేస్తుంది, ఆకాశం నుంచి ఏదో పడిపోతుంది అన్నట్టుగా ఏమీ మిమ్మల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కూడా ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే ఈ శని భగవానుడు ఏప్రిల్ 17న మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మకర రాశి వారికి ఏలినాటి శని బాధల నుంచి విముక్తి లభిస్తుంది. అట్లాగే మనకి వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని మకర రాశి వారికి విముక్తులవుతున్నారు. కానీ కొత్తగా అంటే మొన్నటి వరకు కూడా కుంభ మీనరాశి వారికి ఏలినాటి శని ఉన్నది. ఇప్పుడు ఈ మకరం నుంచి విముక్తి అయ్యాడు, మకర రాశి వారు విముక్తులయ్యారు. కానీ కొత్తగా ఇప్పుడు మేషరాశి వారు కూడా ఏలినాటి శనిలో ప్రారంభమవుతున్నది వారికి ఏలినాటి శని. కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ 17 నుండి మనకి కుంభ, మీన, మేష ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ప్రారంభమై ఉంది, నడుస్తున్నట్టు లెక్క. ఇకపోతే శని భగవానుడు కుంభంలో ఉన్నంత వరకు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడిచింది. ఇప్పుడు ఏప్రిల్ 17 నుండి ఈ వృశ్చిక రాశి వారు శని భగవానుని యొక్క అర్ధాష్టమ శని నుండి విముక్తులవుతున్నారు. ఏమండి? అయితే వీరు విముక్తులయ్యారు సరే, కానీ ఇక్కడ ధనురాశి వారు ఏలినాటి శనిలో అర్ధాష్టమ శనిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఏమండి? వృశ్చిక రాశి వారికి విముక్తి అయింది, ధనురాశి వారికి ప్రారంభమైంది. అలాగే అష్టమ శని మొన్నటి వరకు కూడా కర్కాటక రాశి వారికి కుంభరాశిలో ఉన్నప్పుడు అష్టమ శని నడిచింది. ఇప్పుడు ఏప్రిల్ 17 నుండి వారు విముక్తులవుతున్నారు కర్కాటక రాశి వారు. కానీ అదే అట్ ది సేమ్ టైం అదే సమయంలో సింహరాశి వారు అష్టమ శనిలో ప్రారంభమవుతున్నది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈ 5 రాశుల వారు ఎవరు? ఈ 5 రాశుల వారు అన్నట్టయితే కుంభ, మీన, మేష 3 రాశులు. ధను రాశి వారికి అష్టమ శని ప్రారంభమవుతున్నది. అలాగే ఇక్కడ సింహరాశి వారు కొత్తగా జాయిన్ అవుతున్నారు అష్టమ శనిలోకి. కాబట్టి ఈ 5 రాశుల వారు కూడా శని బాధలకి కావలసిన బాధల్ని అనుభవించవలసినటువంటి వారే. అర్థమైంది కదండి? ఈ 5 రాశులు ముఖ్యంగా కూడా శని యొక్క సంచారము ఈ 5 రాశుల వారిని అంటే ఇప్పుడు ఈ రాశులనే కాదండి, ఎప్పుడు కూడా ఈ మొత్తం ఆయన యొక్క సంచారం ఎప్పుడు కూడా 5 రాశులలో బాగా పీడిస్తాడు, బాగా బాధలు పెడతాడు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. అంటే అర్ధాష్టమ శని 1, అలాగే అష్టమ శని 2 రాశులు, 1 రాశి, అది 1 + 1 2 రాశులు అయినాయి. అలాగే 7.5 అది ఏలినాటి శని 3 రాశులు. అంటే ఆ రాశికి వెనుకనున్న రాశి, ఆ రాశి ప్లస్ దాని ముందు రాశి 3 రాశులు. ఈ 5 రాశుల్లో బాగా ఆయన శని యొక్క బాధలు పడవలసి ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది. ఇకపోతే ఆయన ఎవరికి మంచి చేస్తాడు, ఏ విధంగా ఆయన మంచి చేస్తాడు, ఎవరెవరికి చేస్తాడు అన్నట్టయితే ఏ రాశి అయితే ఉన్నదో ఆ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు
తృతీయ స్థానంలో ఉన్నటువంటి వారికి శని భగవానుడు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అట్లాగే శని భగవానుడు 6వ స్థానంలో, అంటే ఇప్పుడు 3వ స్థానం గురించి మనం సుఫలితాలు ఇస్తాడని చెప్పుకున్నాం కదా, ఆ 3వ స్థానం ఏ స్థానం వారికి అన్నట్టయితే మకర రాశి వారికి 3వ స్థానంలో 17 నుంచి వెళ్తున్నాడు. కాబట్టి మకర రాశి వారికి మొన్నటి వరకు ఏళ్ళాడి శని ప్రారంభం చేసినప్పటికీ ఇప్పుడు వారు ఈ 3వ స్థానంలో ఆయన ఇచ్చేటువంటి సుఫలితాన్ని 2.5 సంవత్సరాల పాటు వారు అనుభవిస్తారు. అలాగే 6వ స్థానంలో వారికి కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఆ 6వ స్థానం ఎవరిది అన్నట్టయితే తులారాశి వారికి, అది తులారాశి వారికి శని భగవానుడు మీనరాశి 6వ స్థానం అవుతోంది. కాబట్టి ఈ 6వ స్థానంలో ఈ తులారాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా తులారాశి వారికి ఇస్తాడు. అట్లాగే ఇకపోతే 11వ స్థానం, 11వ స్థానంలో వారికి ఎవరు 11వ స్థానానికి అవుతారు అన్నట్టయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ మనకి వృషభ రాశిని మనం పరిగణలో తీసుకోవాలి. వృషభ రాశి వారికి ఇప్పుడు ఏకాదశంలో, అంటే ఏప్రిల్ 17 నుండి ఏకాదశంలో ప్రవేశం చేస్తున్నారు. కాబట్టి వృషభ రాశి వారికి కూడా శని భగవానుడు చాలా శుభాలు, ఇప్పుడు ఏదో కొన్ని నైసర్గిక శుభగ్రహాలే శుభాలు కలిగిస్తాయి, నైసర్గిక పాపగ్రహాలు అశుభ ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి మాట తప్పండి. వారు ఉన్న స్థానాన్ని బట్టి వస్తూ ఉంటాయి. గురువు అత్యంత శుభప్రదమైనటువంటి గురువు తగిన స్థానంలో ఉన్నప్పుడు ఎంత శుభ ఫలితాలు ఇస్తారో, ఈ అశుభ ఫలితాలు కూడా ఆ గురునికి ఏమాత్రము, శుక్రునికి ఏమాత్రము, బుధునికి ఏమాత్రము తీసిపోయినటువంటి సుఫలితాన్ని కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురికి, ఏ ముగ్గురికి అన్నట్టయితే వృషభ రాశి వారికి, తులారాశి వారికి, మకర రాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా శని భగవానుడు అందించబోతున్నాడు. ఇక మిగతావన్నింటిలో కూడా శుభ అశుభాలు ఉంటాయి. అయితే అంత మిగతా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సాడేసాత్విక, అంటే 7.5 సంవత్సరాలకు సంబంధించినటువంటి 3 రాసులు, అర్ధాష్టమ అష్టమ కాకుండా అవి 5 రాసులు, శుభఫలితాలు ఇచ్చేట 3 రాసులు పోగా ఇక మిగతా 4 రాసులు ఉంటాయి. ఆ రాసులు వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు, లేకపోతే చూసి చూడనట్లుగాను అన్నట్టుగా ఉంటుంది ఫలితాలన్నీ కూడా ఈ శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం శని గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పుకున్నా కూడా ఈ ఫలితాలు మనం చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మనము ఒక్కొక్క రాశి గురించి వివరంగా చెప్పుకుందాం. ప్రస్తుతము శని భగవానుడు మీనంలో ప్రవేశించారు కాబట్టి మీనం దగ్గర నుంచే మన ఫలితాలు ప్రారంభం చేసుకుందాం. శని భగవాను యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందని ప్రారంభిద్దాము. జన్మంలోనే, అంటే మీనరాశిలోనే శని భగవాను యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. సంచారం ఏప్రిల్ 17 నుండి. కాబట్టి ఇక్కడ శని భగవానుడు ఏ విధమైన ఫలితాలు ఈ మీనరాశి వారికి ఇస్తారు అనేటటువంటిది చూసుకున్నట్టయితే, ఈ మీనరాశి వారికి జన్మంలోని శని సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలోనే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తేజోహాని మతి భ్రంశ మనః పీడా భయం తథా రోగార్తి బంధువైరంచ వ్యసనం జన్మగే శనౌ అని చెప్పి శాస్త్రం చెప్తోందండి. జన్మగే శనౌ అంటే జన్మంలోనే శని. ఇప్పుడు జన్మం అంటే ఏదవుతుందండి? మీనంలో ప్రవేశించారు కాబట్టి మీనరాశే జన్మం అవుతుంది. ఈ మీనరాశి వారికి జన్మంలో ప్రవేశించినందువల్ల ఏంటంటే అపకీర్తి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా శాస్త్రం ప్రకారంగానే, అపకీర్తి, చంచల బుద్ధి, మనఃపీడ అంటే అదేనండి, మనోవిచారం, భయము, తథా అలాగే రోగం, బంధు విరోధం, బంధువైరం అంటే బంధువులతోటి విరోధం, దుఃఖము, వ్యసనాలు, ఇలాంటివన్నీ కూడా కలిగేటటువంటి అవకాశం ఈ మీనరాశి వారికి ఉన్నది అని చెప్పి శాస్త్రం చెప్తోందండి. ఇకపోతే